మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నేటి పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? చదివినటువంటి వాక్య భాగంలో విశ్వాసం అనేటువంటి అనుభవం ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు క్రియారూపకము దాల్చాలి అని వాక్యం నేడు తేటగా సెలవిస్తున్నది. ఒకవేళ క్రియలు లేనప్పుడు విశ్వాసం ఉన్నదని చెప్పిన ఎడల ఆ విశ్వాసం వలన ఎటువంటి ప్రయోజనము లేదు, మరియు అటువంటి విశ్వాసం ఆ వ్యక్తిని రక్షింపనేరదు అని ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఇకను మనం 26వ వచనంలో చూసినట్లయితే, ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. ఇక్కడ మనం ఇంకొంచెం లోతుగా చూస్తాం. విశ్వాసం ఉన్నప్పుడు క్రియలు ఉండాలి, క్రియలు లేకపోతే విశ్వాసము వలన ప్రయోజనం లేదు, అట్టి విశ్వాసం వారిని రక్షింపలేరదు అని చూస్తూ ఇక్కడ కొంచెం లోతుగా తీసుకుని వెళ్ళి, ఒక శరీరముకు ప్రాణము లేకపోతే ఏ విధంగా మృతమైనదో అదే విధముగా క్రియలు లేని విశ్వాసము కూడా మృతమైనదే అని ఆత్మీయ జీవితమును, క్రైస్తవ జీవితమును ఇంకొంచెం లోతుగా తీసుకుని వెళ్తున్నాడు భక్తుడు. నేటి వాక్యం ఏంటంటే, నా ప్రియ సహోదరులారా, మనం దేవుని యందు విశ్వాసం ఉంచాము అని అన్నప్పుడు, లేదా ప్రభు అంటే మాకు నమ్మిక ఉన్నది అని చెప్పినప్పుడు, లేదా యేసుక్రీస్తు మాకు తెలుసు అని చెప్పినప్పుడు, లేదా ఆయన మన కొరకు రక్తాన్ని చిందించి ప్రాణత్యాగం చేశాడు, ఆయన గొప్పవాడు అని ఒప్పుకున్నప్పటికీ ఈ విశ్వాసం ఏదైతే ఉన్నదో దానికి క్రియలు లేనట్లయితే ఆ విశ్వాసము వ్యర్థము, నిష్ప్రయోజనము. ఆ విశ్వాసం వారిని రక్షింపదు. ఆ విశ్వాసం మృతమైనటువంటి విశ్వాసం అని వాక్యము తేటగా సెలవిస్తున్నది. ఇంకను ఈ విశ్వాసము క్రియారూపకంగా ఏ విధంగా చూపించగలుగుతాం? విశ్వాసం ఉంచి ఉన్నప్పుడు దానిని ఏ విధంగా క్రియలు కనపరచగలుగుతాం అని చూసినట్లయితే, ఒక చిన్న విషయాన్ని ఈ అధ్యాయంలో మనం చూస్తాం. అబ్రహాము అనేటువంటి భక్తుడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఏ విధంగా విశ్వాసం ఉంచాడు? అబ్రహాము, నీ బంధువులను, నీ స్వదేశమును విడిచి నేను చూపించు దేశమునకు నువ్వు సాగిపో అని చెప్పినప్పుడు అబ్రహాము ఆయనను నమ్మాడు. ఆ నమ్మిక, ఆ విశ్వాసం అబ్రహాముకు నీతిగా ఎంచబడింది. దేవుడు ఆ విశ్వాసాన్ని అంతటితో ముగించలేదు గాని అబ్రహాముకు ఆ విశ్వాసములో కొన్ని క్రియలు కనపరచబడాలని, ఆ క్రియారూపకమైనటువంటి విశ్వాసం అబ్రహాములో ఉన్నదా లేదా అని గ్రహించడానికి, తెలుసుకోవడానికి ప్రభు అబ్రహాముకు ఒక పరీక్షను పెట్టారు. అబ్రహాముతో అంటారు, అబ్రహాము, నీవు మంచి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తివి, నీవు నా మీద అపారమైనటువంటి నమ్మిక కలిగిన వాడవు, కాబట్టి నీ విశ్వాసము, నీ యొక్క నమ్మిక ఎంతవరకు కొనసాగుతుందో ఒక క్రియను నీ ఎదుట పరీక్షను పెట్టి ఉన్నాను. అదేదనగా నీ ఒక్కగానొక కుమారుడైనటువంటి ఇస్సాకును నేను చూపించు ఒక కొండ మీద నాకు బలిగా అర్పించు అని అబ్రహాముతో అన్నప్పుడు అబ్రహాము ఆ మాటను శిరస వహించాడు. తన కుమారుణ్ణి మోరియా పర్వతం మీద బలిగా ఇవ్వడానికి కట్టెల మీద ఉంచి కత్తిని ఎత్తినప్పుడు అబ్రహాముతో ప్రభు అంటారు, అబ్రహామా, ఇక నీ చెయ్యి దించు, నీవెత్తినటువంటి కత్తిని ప్రక్కన పడవి. ఇందును బట్టి నీ విశ్వాసము క్రియారూపకముగా ఉన్నదన్నటువంటి సంగతిని నేను గుర్తించాను, నాకు అర్థమైంది. నీవు అత్యధికమైనటువంటి విశ్వాసం కలిగిన వాడవని అబ్రహాముతో దేవుడు కొన్ని శ్రేష్టమైనటువంటి వాగ్దానాలను చేశారు. ఈ వాక్యం ఏంటంటే, నా ప్రియ సహోదరులారా, ఈ వచనాల్లో మనం గమనించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, మనం విశ్వాసం ఉంచాము అనే దానికంటే విశ్వాసం క్రియలు కలిగి ఉన్నదా లేదా అనేటువంటి పరీక్షను మనల్ని మనం వ్యక్తిగతంగా చూసుకోవలసిన వారమై ఉన్నాము. మరియు విశ్వాసము క్రియారూపకంగా ఉండాలి అన్నప్పుడు మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, మనం ప్రభు మీద విశ్వాసం ఉంచినప్పుడు ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవిస్తాం, ఆయన కట్టడలను అనుసరించి జీవిస్తాం, ఆయన జీవించినట్లుగా జీవించడానికి మనం అడుగు ముందుకు వేస్తాం. ఆయన రక్తంలో కడగబడడానికి, ఆయన ఆత్మశక్తి చేత నింపబడడానికి, ఆయన స్వరూపులకు మార్చబడడానికి, సత్యములకు సాక్షిగా నిలబడడానికి, నిజము పలుకుతూ అబద్ధమును విడిచిపెట్టడానికి, పాపపు క్రియలను విసర్జించి పవిత్రత కొరకు సాగిపోవడానికి మనం ముందడుగు వేస్తాం. ఇది విశ్వాసం వలన కలిగేటువంటి క్రియలు. ఈ విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు ఇటువంటి క్రియలు మనలో నిశ్చయంగా కలిగి ఉండవలసినదే. మనం విశ్వాసం ఉంచాము అన్నప్పుడు ప్రార్థిస్తాము, విశ్వాసం ఉంచాము అన్నప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తాము, విశ్వాసం ఉంచాము అన్నప్పుడు ఉపవసించి ప్రార్థిస్తాము, విశ్వాసం ఉంచాము అన్నప్పుడు ఆయన మన జీవితంలో చేసినటువంటి మేళ్ల కొరకు స్తుతియాగం అర్పిస్తాము, విశ్వాసం ఉంచాము అన్నప్పుడు ఆయన మనలను ఆశీర్వదించిన కొలది మనం ఆయనకు కానుకలను సమర్పిస్తాము. ఇది విశ్వాసం ఉంటే చేసేటువంటి క్రియలు. ఒకవేళ ప్రార్థన చేయకపోయినా, వాక్యాన్ని చదవకపోయినా, వాక్యాన్ని వినకపోయినా, ఉపవాసం ఉండకపోయినా, కానుకను అర్పించకపోయినా, స్తుతియాగము చేయకపోయినా, కృతజ్ఞత కలిగి జీవించకపోయినా, ఎట్టి విశ్వాసము మృతమైనటువంటి విశ్వాసం. ఒకవేళ అటువంటి స్థితిలో మనం ఉన్నట్లయితే నేటి వాక్యము చేత మనం దర్శించబడిన వారముగా ఆ మృతమైనటువంటి స్థితిలో నుండి మనం జీవమైనటువంటి విశ్వాసంలోకి రావాల్సిన వారమై ఉన్నాము. అట్టి క్రియ
క్రియలు మనం కలిగిన వారంగా ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. ఇంకా మనం 18వ వచనంలో చూస్తాం, ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసమును నీకు కనపడుతునని చెప్పును. ఒకడంటున్నాడు మరొకడితో, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, కాబట్టి క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము. వీరు అనుకుంటున్నారు, నీకు విశ్వాసం ఉంది కదా, నాకు క్రియలు ఉన్నవి, ఒక పని చేద్దాం, నీ విశ్వాసము చేత నా క్రియల చేత రెండింటినీ మనం కలగలిపి దేవుని యందు నీతిమంతులుగా మార్చబడదాం అన్నట్లు ఒక దుర్బోధ సంబంధమైనటువంటి, అజ్ఞానమైనటువంటి, బుద్ధిహీనమైనటువంటి, అపవాది సంబంధమైనటువంటి మాటలను మాట్లాడుతూ ఉన్నాడు. అదేదనగా ఈ వాక్యముకి అర్థం, ఒక వ్యక్తి సహాయం కొరకు, అది అనారోగ్య పరిస్థితి కానీ, ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితి కానీ, అసమాధాన పరిస్థితి కానీ, ఏదేమైనప్పటికీ ప్రతికూలమైనటువంటి పరిస్థితిలో నీవు ప్రార్థన చేయి. ఎందుకంటే నీకు ప్రార్థన చేసే శక్తి ఉన్నది, నీవు ఉపవాసం ఉండగలవు, నువ్వు కన్నీరు కాల్చగలవు, కాబట్టి నువ్వు ప్రార్థన చెయ్యి. దానికి సంబంధించినటువంటి వ్యవస్థలో నేను ఉన్నాను, అది అధికారికంగా కానీ, ధనపరంగా కానీ, పెద్దరికంగా కానీ ఈ స్థాయిలో నేను ఉన్నాను, కాబట్టి నేను ఈ క్రియలను చేస్తాను, నేను ప్రార్థన చేయను, నువ్వు ప్రార్థన చేయి, నేను పని చేస్తాను అన్నట్లుగా. లేదా సేవకునికి భారాన్ని ఉంచేసి, ఈ విషయంలో మీరు ప్రార్థన చేయండి అయ్యగారు అని ఆయనకు భారం ఉంచేసి, ఆయన ప్రార్థన చేయగలడు కాబట్టి, ఆయన ఉపవాసం ఉండగలడు కాబట్టి, ఆయనకి విశ్వాసం దేవుని మీద అచంచలంగా ఉంటుంది కాబట్టి, నేను ఆయనకు ప్రార్థన విన్నపమును అప్పగించి, నేను నాకు నచ్చినట్లుగా ఈ లోకంలో జీవిస్తాను, మోసము చేస్తాను, అన్యాయం చేస్తాను, వ్యభిచారం చేస్తాను, దొంగతనం చేస్తాను, వడ్డీ వ్యాపారాలు చేస్తాను, లంచాలు తీసుకుంటాను, అబద్ధాలు ఆడతాను, లేని మాటలు వారికి వీరికి చెప్తూ ఉంటాను, సినిమాల ముందు సీరియల్ ముందు కూర్చుంటాను, ప్రార్థన చేయను అని సేవకునికి భారం ఉంచి, నీకు విశ్వాసం ఉంది కాబట్టి ఆ క్రియలు నువ్వు కనపరచు, నేను దానికి కావలసినటువంటి వసతులను సమకూరుస్తాను, ప్రార్థన చేసుకోవడానికి మందిరాన్ని కట్టిస్తాను, ఆరాధన చేసుకోవడానికి వాయిద్యములు అందిస్తాను, స్వార్థను అందించడానికి కూడికలను ఏర్పాటు చేస్తాను, నేను క్రియల రూపంలో నా విశ్వాసాన్ని కనపరుస్తాను, కానీ నాకు విశ్వాసం వద్దు అని విశ్వాసంతో మృతమైనటువంటి క్రియలను చేయడానికి ఈ వ్యక్తి సాహసిస్తూ ఉన్నాడు. అదే అంటున్నారు ఇక్కడ, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, నా దగ్గర ధనం ఉంది, నువ్వు ప్రార్థన చేయి, నేను కానుకిస్తాను, నా దగ్గర పలుకుబడి ఉన్నది, నువ్వు ప్రార్థన చేయి, నేను సహాయం చేస్తాను. ఈ విధంగా విశ్వాసమును మృతమైనదిగా మార్చివేసుకుంటున్నారు. వాక్యం సెలవిస్తుంది, ఎవరి విశ్వాసం వారి జీవితంలో క్రియలు కలిగినదై ఉండాలి. నాకు విశ్వాసం ఉన్నది అన్నప్పుడు నేనే ప్రార్థన చేయాలి, నేనే వాక్యాన్ని చదవాలి, నేనే వాక్యాన్ని వినాలి, నేనే ఉపవాసం చేయాలి, నేనే కానుకను సమర్పించాలి, నేనే ఆరాధన చేయాలి, నేనే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నా స్థానంలో వేరొకరు ఆ క్రియలను చేస్తారు అంటే అది బుద్ధిహీనమైనటువంటి క్రియ, అది మృతమైనటువంటి విశ్వాసం అని వాక్యము తేటగా సెలవిస్తున్నది. కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉన్నప్పటికీ ఈ యొక్క వాక్యము చాలా శ్రేష్టమైనది. మన విశ్వాసం క్రియలు కలిగినదై ఉండాలి. ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు, ఆయన సన్నిధానంలో మోకరించినప్పుడు, ఆయన నామమును స్మరించినప్పుడు, ఆయన వద్దకు మనము చేరినప్పుడు, మోకరించి ప్రార్థించినప్పుడు మనం గుర్తించవలసినది ఒకటే, నిశ్చయంగా ఆయన నా ఎదుట ఉన్నాడు, నిశ్చయంగా ఆయన సజీవుడై ఉన్నాడు, నా ప్రార్థన ఆలకించువాడై ఉన్నాడు, నా ప్రార్థనకు జవాబిచ్చువాడై ఉన్నాడు, నేను అడిగిన దానికి ఆయన సమాధానం ఇచ్చే శక్తిమంతుడు, సజీవుడు, స్తోత్రార్హ క్రియలు చేయువాడై ఉన్నాడని మనం విశ్వాసం ఉంచవలసిన వారమై ఉన్నాము, క్రియలు కూడా చేయవలసిన వారమై ఉన్నాము. అబ్రహాము విశ్వాసం మాత్రము ఉంచలేదు, కానీ దేవుడు చెప్పిన ప్రతి మాటకు శిరస్సు వంచుతూ ఆ క్రియను కొనసాగిస్తూ ఉన్నాడు. నీ బంధువులను విడిచిపెట్టు అంటే కేవలం ప్రభు మీద విశ్వాసం మాత్రం ఉంచలేదు, కానీ బంధువులను విడిచిపెట్టాడు. నీ స్వదేశంను విడిచిపెట్టు అంటే నేను విశ్వాసం ఉంచుతున్నానుగా నేను విడిచిపెట్టను అని అనలేదు, కానీ విడిచిపెట్టాడు. నీ కుమారుని నాకు బలిగా అర్పించు అంటే నేను నీ కొరకు అన్ని విడిచిపెట్టే ఎంతో విశ్వాసంతో ఉన్నాను, నా కుమారుని నీకు అర్పించను అని అనలేదు. ప్రతి విషయంలో ఆ క్రియను కనపరుస్తూ వచ్చాడు. ఆ విశ్వాసం క్రియారూపకంగా ఉన్నది కనుక దేవుని చేత విస్తారమైనటువంటి దీవెనలను అబ్రహాము పొందుకున్నాడు. సజీవమైనటువంటి విశ్వాసం కలిగిన వాడుగా, అసలు విశ్వాసులకే తండ్రిగా అబ్రహాము ఎంచబడ్డాడు. దేవుడు అబ్రహాము కట్టి ఆధిక్యతను అనుగ్రహించాడు. నేడు మనము సైతం మన విశ్వాసములో క్రియలు ఉన్నట్లుగా చూసుకుందాం. రక్షించబడడానికి కొన్ని సంవత్సరాల నుండి వెనకడుగు వేస్తూ ప్రభు ఉన్నాడని విశ్వసిస్తూ, కానీ ఆ క్రియను చేయడానికి వెనకడుగు వేస్తున్నట్లయితే అది మృతమైనటువంటి విశ్వాసం. ప్రభు మా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడని చెప్పుకుంటూ ఆయన మందిరానికి వెళ్ళకపోవడం అనేది మృతమైనటువంటి విశ్వాసం. ప్రభువు నాకు తోడుగా ఉన్నాడని చెప్పుకుంటూ ఆయన ఆత్మచేత నింపబడడానికి ఏమాత్రం ఆసక్తి చూపకపోతే అది మృతమైనటువంటి విశ్వాసం. ఇలా మనం చూస్తూ ఉంటే భక్తి కలిగి చేయవలసినటువంటి క్రియలను చేయకుండా ఉన్నట్లయితే అది మృతమైనటువంటి విశ్వాసం. ప్రేమించకపోతే అది మృతమైనటువంటి విశ్వాసం. సమాధానంగా ఉండకపోతే అది మృతమైనటువంటి విశ్వాసం. సహనం కలిగి ఉండకపోతే అది మృతమైనటువంటి విశ్వాసం.
ఈ విధంగా మనం విశ్వాసాల క్రియలు లేకపోతే మృతమైనటువంటి విశ్వాస జీవితంగా మార్చబడిపోయి దేవుని రాజ్యానికి దూరం కావాల్సి వస్తుంది. కనుక మనం విశ్వాసంతో క్రియలతో ముందుకు సాగిపోదాం, దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఈ దేవుని మాటల ప్రతిమాన హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో మంచి కన్నులు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి వారిని మీ నిండలుగా దీవించండి, ఆశీర్వదించండి. క్రియలు లేనటువంటి విశ్వాసము మృతమైనదని మీరు సెలవిచ్చారు నా తండ్రి. విశ్వాసం ఉంటే నిశ్చయంగా అందులో క్రియలు ఉంటాయని ప్రార్థిస్తారని, వాక్యాన్ని ధ్యానిస్తారని, నీ అమూల్యమైనటువంటి విషయాలను అనేక మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నీ వాక్యాన్ని ప్రతి వారు క్రియలు కలిగినటువంటి విశ్వాసంతో నిన్ను ఆరాధించినట్టుగా, నీ సన్నిధి చేరినట్లుగా, నీ స్వరూపులకు మార్చబడినట్టుగా, నీ రాజ్యానికి వారసులు కృప దయచేసి నిండలుగా దీవించి ఆశీర్వదించి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.